అందరికీ ఈరోజు మీకు నేను మసాలా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికి కావాల్సినవి ఒక క్యాప్సికమ్, 2 ఆనియన్స్, గుప్పెడు పల్లీలు, 2 స్పూన్స్ నువ్వులు, ఎండు కొబ్బరి కొంచెం, వెల్లుల్లి 7. క్యాప్సికమ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోవాలండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు వేరొక బాండీలో నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి ఒక 3 or 4 minutes అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుందండి. నువ్వులు మంచి స్మెల్ అనేది వస్తుంది వేయించుకుంటున్నప్పుడు. వేయించేసుకున్న దాన్ని ఒక 3 or 4 minutes పక్కన పెట్టేసుకొని తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి దీంట్లోకి ముందుగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకొని క్యాప్సికమ్ బాగా మగ్గేంత వరకు ఒక మూత పెట్టి ఉంచుకోవాలండి. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. 5 minutes తర్వాత చూసుకుంటే అది మొత్తం క్యాప్సికమ్ అంతా మెత్తగా అయిపోతుందండి. క్యాప్సికమ్ ఏంటంటే చిన్నపిల్లలు అనేది తినరండి, కొంతమంది ఇష్టపడరు. సో ఇలా చేసి పెట్టామంటే కర్రీలాగా ఈజీగా తినేస్తారు. సో మీరు ఇంట్లో దీన్ని చపాతీలో కానీ రైస్లో కూడా తినొచ్చండి. మంచి టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ మంది ఈ రెసిపీని చేసుకుంటూ ఉంటారు, కానీ మీరు ట్రై చేయండి. ట్రై చేశారంటే ఇంకా మీరు వదలరు, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు దీన్ని చపాతీలోకి కాదు, పూరీ కర్రీలోకి అలా కూడా చేసుకోవచ్చు. సో మూత తీసుకొని మొత్తం మగ్గిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్స్ కారం, ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలండి. దాంట్లోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి, ఓకేనా? మీరెవరు నాకు కమెంట్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలి, ఎలాంటి వ్లాగ్స్ చేయాలి అనేది కూడా నాకు కమెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ టు మై ఫన్నీ ప్రైడ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్ బాయ్.